హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఇవాళ బిగ్ బాస్ షో అయితే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క అన్నట్టుంది. గౌతమ్ కృష్ణకి మరియు నిఖిల్కి అయితే ఫైటింగ్ అయితే బేభత్సంగా అవుతుంది అబ్బా. నామినేషన్స్ దగ్గర నుంచే కానీ ప్రతిరోజు ప్రతి సీన్లో వీళ్ళిద్దరే ప్రతి ఫ్రేమ్లోనూ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కానీ కనబడుతున్నారు. గౌతమ్ కృష్ణ విన్నర్ అవ్వాలే కానీ అటు కన్నడ బ్యాచ్కే కానీ ఇటు ఉన్న హౌస్ మేట్స్ అందరికీ షాక్ అవుతారనమాట. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఎలిమినేషన్ అయిపోవలసిన వాడు కప్పు కొట్టాడా అన్నంత ఎర్రెక్కిపోతారు. అంత 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 అంతలాగా గౌతమ్ కృష్ణ అయితే లాక్కొచ్చాడనమాట. నేనైతే చాలా 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 గౌతమ్ కృష్ణకైతే ఫ్యాన్ అయితే అయిపోయినబ్బా. ఎందుకంటే తను ఒక్కడే ఇవాళ ఈ ఫైటింగ్ సీన్ చూసిన తర్వాత, ఫైటింగ్ అది టాస్క్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే పాపం గౌతమ్ కృష్ణకి ఎవరు సపోర్ట్ చేయట్లా. చూడండి, గౌతమ్ కృష్ణ రంగులు రాసినప్పుడు గౌతమ్ కృష్ణ కాళ్ళు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే అసలు ఎవరు కూడా ఆపు ఆపు అని కూడా అడగట్లేదు అనమాట. అసలు ఆ మనిషిని తిప్పేస్తున్నాడు. మామూలుగా అయితే నిఖిల్ హైట్ ఎక్కువ ఉంటాడు, కొద్దిగా పవర్ ఎక్కువ, ఐ మీన్ ఫిజికల్గా కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ. మన గౌతమ్ కృష్ణ ఫిజికల్గా ఉంటాడు కానీ హైట్ తక్కువ. సో ఈ మనిషి ఆ మనిషిని ట్యాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే తన అంటే కటౌట్ చిన్నది, గౌతమ్ కృష్ణది. నిఖిల్ కటౌట్ పెద్దది. మనోడు దగ్గర దగ్గర 6 ఫీట్ ఉంటాడు అనుకుంటా. గౌతమ్ కృష్ణ 5'5" ఉంటాడు. సో స్ట్రెంగ్త్ నిఖిల్కి ఎక్కువ, గౌతమ్ కృష్ణకి తక్కువ. కానీ అయినా సరే టాస్క్ అయితే బేభత్సంగా ఆడాడు. 3 టాస్క్లు అయితే పెట్టారు. 3 టాస్క్లో గౌతమ్ కృష్ణ ఒక టాస్క్ గెలిచాడు. కానీ అక్కడ చిన్న ఆ, ఏంటంటే సింపతి టైప్ ఆఫ్ ప్లే చేద్దాము అని మన నిఖిల్ అనుకున్నాడు. కానీ గౌతమ్ కృష్ణ బాగా ఆడాడు. ఎందుకంటే గౌతమ్ కృష్ణ జస్ట్ గ్రీజులోంచి బయటికి తోసాడని చెప్పి నిఖిల్ గౌతమ్ కృష్ణని మొత్తం ఈడ్చేసాడు. అసలు ఆ రింగులోంచి బయటికి ఇసిరేద్దాం అన్నంత బేభత్సంగా ఆడుతున్నా సరే ఎవరు నోరు కూడా ఇప్పట్లేదు. నోరు కూడా అంతలాగా అయిపోయింది. బిగ్ బాస్లో హౌస్ మేట్స్ అందరూ గౌతమ్ కృష్ణ సింగిల్ బారియర్ చేసి కప్పు కొట్టి బయటికి పంపించేస్తారు, కప్పిచ్చి పంపించేస్తారు గౌతమ్ కృష్ణకి. నేను అనుకోవడం అయితే అంతలాగా వన్ సైడ్ చేస్తారు గౌతమ్ కృష్ణ. అసలు ఎవరు ఆగండి ఆపండి అని కూడా అరవట్లేదు. ప్రేరణ సంచాలకు కూడా ఆపలేకపోతుంది పాపం. సంచాలకు కొన్ని బ్రేక్ ఇచ్చిన ఆగండి అన్నా సరే ఆగుతారు కదా. నెక్స్ట్ వచ్చి షో స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ అయితే ఓట్ అపీల్ కోసం రోహిణి, నిఖిల్, మన గౌతమ్ కృష్ణకి అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. అయితే ఒక ఇసుక ఇసుక కేక్ తయారు చేసి దాని మీద 8ని నిలబెట్టారు. కేక్ కొయ్యాలి. ఎవరైతే కేక్ కోసేటప్పుడు 8 పడిపోద్దో వాళ్ళు ఓటు అప్పీల్ పోయినట్టు అనమాట. కేక్ కోస్తున్నారు నిఖిల్, గౌతమ్ కృష్ణ కోస్తున్నారు. రోహిణి అయితే 8ని పడేసింది. సో రోహిణి అయితే తప్పుకుందనమాట ఓటు అప్పీల్ నుంచి. మిగిలిన ఇద్దరికైతే టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ చూడాలప్ప. అసలు మనమైతే 3 రౌండ్స్ కూడా చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా చూస్తాం అన్నమాట. అంతలాగా బాగుంది. ఎందుకంటే ఫిజికల్ ట్యాకిల్ కాబట్టి గౌతమ్ కృష్ణ ఫస్ట్ రౌండ్ గెలిచాడు. ఆ రంగులు వాళ్ళ షర్ట్గా అంటించాలి. ఈ టాస్క్ ప్రతిసారి ఉంటుంది. కాకపోతే ఈసారి కొద్దిగా హెవీగా మనకేంటంటే వీళ్ళిద్దరికీ ఫైటింగ్ పడుతుందా లేకపోతే బిగ్ బాస్ ఏమైనా సెట్ చేస్తున్నాడా అన్నట్టు మనకైతే కనిపించింది అనమాట. సో వీళ్ళిద్దరు ఫైటింగ్ ఎలాగుందంటే ఫస్ట్ రౌండ్ పర్లేదు, కొద్దిగా ఫిజికల్ అయ్యారు. బయట నుంచి తోసుకోవడం వరకే ఉంది. సెకండ్ రౌండ్ అయితే అమ్మ బాబోయ్, ఒకరి మీద ఒకరు పడిపోయి తిరగబడిపోయి మెలికలు వేసుకొని ఈడుకాళ్ళు ఆడ పట్టుకొని లాగేసి ఆలుకాళ్ళు ఈళ్ళు పట్టుకొని లాగేసి తోసేసి గౌతమ్ కృష్ణనేమో ఇంకా ఎలకను పట్టుకొని తిప్పినట్టు తిప్పేశాడు. నిఖిల్ అయితే ఆ కాలు పట్టుకొని నీడ్స్కెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నిఖిల్ అంటున్నాడు తప్పు చేసి కూడా నిఖిల్, నువ్వు ఇందాక గ్రౌండ్లో నా మొహం మీద గుద్దావు అన్నాడు. కాదు బెదరు, నువ్వు హైట్ ఉన్నావు, సో నేను ఇలాగ రంగు అంటించేటప్పుడు తగిలిందని చెప్పాడు. కొన్ని తగిలింది. ఈ మనిషి ఈడ్స్కెళ్ళిపోతుంటే మిగతా హౌస్ మేట్స్ అయితే ఏం మాట్లాడలేదు అనమాట. ఆ రౌండ్ నిఖిల్ గెలిచాడని చెప్పి ప్రేరణ చెప్పడం జరిగింది. ఫస్ట్ రౌండ్ కూడా నిఖిలే గెలిచాడు, లేకపోతే టై అని చెప్పేసింది అనమాట. సో మళ్ళీ బిగ్ బాస్ కాదమ్మా, నువ్వు కరెక్ట్గా చెప్పాలి ప్రేరణ, ఈ చివరి వరకు వస్తుంది. ఇలాంటి టైంలో నువ్వు టై అంటే నేను ఇంకో 4-5 రౌండ్లు నేను పెట్టుకోలేను, వీళ్ళు చచ్చిపోతారు, ఇంకో 4-5 రౌండ్లు పెడతా అంటే ఈ మధ్యలో వీళ్ళిద్దరు కొట్టుకొని సత్తుంటే విష్ణుప్రియం ఎకిలి 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 ఎకిలిగానే అవుతుంది. అసలు ఎంత ఎకిలి అంటే అంత ఎకిలిగానే అవుతుందన్నమాట. అసలు ఎందుకు అంత ఎకిలిగా నవ్వడం అనేది అర్థం కాలేదు. ఏదో చంద్రముఖికి దెయ్యం పట్టిస్తే అలాగా నవ్వుకుంటూ కూర్చుంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో మనకి అమ్మాయి నవ్వు, ఎటకారం, జోకులే కనబడుతున్నాయి అసలు. ఎందుకు విష్ణుప్రియ తన ఓటు బ్యాంక్ కోల్పోయిందంటే దీనివల్లే కోల్పోయింది. టాప్ 1-2లో ఉండాల్సిన విష్ణుప్రియ గేమ్ ఆడలేదు, టాస్క్లు ఆడలేదు, ఏం ఆడలేదు. ఏదో ఎటకారంగా ఊరికి వెళ్ళాము, ఏదో
హనీమూన్ ట్రిప్కి వెళ్ళినామా అన్నంత ఫీల్ అయిపోయింది పాప. సో విష్ణుప్రియ అయితే అసలు బిగ్ బాస్ హౌస్కి అంతకుముందు రాను 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 అన్న విష్ణుప్రియని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సో జనాలకి అసలు బిగ్ బాస్ మేనేజ్మెంట్కి చిరాకు వస్తుంటుంది. పాపం ఎలాగా అంటే అగ్రిమెంట్ ఏమైనా ఉందేమో బిగ్ బాస్ టాప్ 5లోని నుంచి పంపిస్తామమ్మా అంటేనే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మరి అంటే అసలు ఓట్లు ఎలా పడుతున్నాయో ఎప్పుడు లీస్ట్లోనే ఉంది, 13%. ఈ వీక్ కూడా లీస్ట్లోనే ఉంది, కానీ విష్ణుప్రియని ఉంచుతారు టాప్ 5లో కన్ఫర్మ్ అది. ఎందుకంటే అది రూల్, ఉంచాలి. ఉంచకపోతే మరి విష్ణుప్రియ బయటకు వచ్చి నిజాలు చెప్పేసి మనకు ఇబ్బంది పడిపోతారు. సో అదైతే జరిగిందనమాట. లాస్ట్ రౌండ్లో సేమ్ ట్యాకిల్ అయితే అంత ఫిజికల్ అవ్వలేదు. థర్డ్ రౌండ్లో కూడా నిఖిల్ గెలిచాడు. టోటల్గా అయితే ఫస్ట్ రౌండ్ గౌతమ్, సెకండ్ 2 రౌండ్స్ నిఖిల్ అయితే గెలిచాడు. గేమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన ఓంకార్ అన్న అయితే వచ్చాడు అనమాట, మంచి సాంగ్ వేసుకొని, రజనీకాంత్ సాంగ్ వేసుకొని. ఓంకార్ అన్న వచ్చి స్మార్ట్ జోడీ ప్రమోషన్స్ చేసుకున్నాడు. వీళ్ళకి 2-3 టాస్కులు పెట్టాడు, అంతా బాగానే ఉంది. సో ఓటు అప్పీల్ అయితే నిఖిల్ అయితే అడిగాడు నీట్గా, నాకు ఓట్లు వేయండి, నేను ఇన్ని రోజులు తెలియక చేశాను, తప్పు చేశాను, ఆ ఏమంటారు, చిన్నపిల్లని క్షమించిన నాకు క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పి ఆడియన్స్ని అయితే అడిగాడు. అది కొంచెం పద్ధతిగానే అడిగాడు, నాకు నచ్చింది. సో చూద్దాం ఎవరిని గెలిపిస్తారో జనాలు నెక్స్ట్ వీక్. బాయ్.